ఓం చంద్రాయ నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత సున్నితమైన, ప్రేమపూర్వకమైన మరియు మాతృత్వ స్వభావం కలిగిన రాశి కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు మన కారకుడైన చంద్రుడు. చంద్రుడి కళలు ఎలాగైతే మారుతుంటాయో కర్కాటక రాశి అమ్మాయిల మనసు కూడా అంతే వైవిధ్యంగా, లోతుగా ఉంటుంది. వీరు పైకి గట్టిగా కనిపించినా లోపల మాత్రం వెన్నలాంటి మనసు కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం, వారి అలవాట్లు, ప్రేమ, కెరీర్ మరియు వారిలోని రహస్యాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి గురించి ముఖ్యమైన విషయాలను ముందుగా తెలుసుకుందాం. రాశి చక్రంలో 4వ రాశి అధిపతి చంద్రుడు. తత్వం జలతత్వం. చిహ్నం ఎండ్రకాయ. నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అమితమైన సున్నితత్వం. కర్కాటక రాశి అమ్మాయిలు భావోద్వేగాలకు నిలయాలు. వీరి మనసు సముద్రమంత లోతుగా ఉంటుంది. వీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణమిస్తారు. ఎదుటివారి బాధను తమ బాధగా భావించే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. చిన్న మాట అన్నా వీరు త్వరగా నొచ్చుకుంటారు. వీరిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఎండ్రకాయకు పైన గట్టి పెంకు ఉన్నట్లే వీరు కూడా బయట ప్రపంచానికి కొంచెం గంభీరంగా, తమను తాము రక్షించుకునేలా కనిపిస్తారు. కానీ ఒక్కసారి మీరు వారి నమ్మకాన్ని గెలిస్తే వారిలోని అంతులేని ప్రేమను చూడవచ్చు. 6వ ప్రాణం. వీరికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం సిక్స్త్ సెన్స్. ఎవరైనా అబద్ధం చెబుతున్నా లేదా ఏదైనా కీడు జరగబోతున్నా వీరు ముందే పసిగట్టగలరు. ఒక వ్యక్తిని చూడగానే వారి మనస్తత్వం ఏంటో వీరు అంచనా వేయగలరు. అందుకే వీరు స్నేహితులను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అందరినీ ఆదరించే గుణం. వీరు పెళ్లికి ముందే తల్లిలాంటి బాధ్యతను కలిగి ఉంటారు. స్నేహితులైనా కుటుంబ సభ్యులైనా వారికి చిన్న కష్టం వచ్చినా వీరు తట్టుకోలేరు. వారికి కావలసినవి అమర్చడం, వారు తిన్నారో లేదో అని అడగడం వీరి నైజం. కర్కాటక రాశి అమ్మాయిలకు వంట చేయడం, ఇతరులకు పెట్టడం అంటే చాలా ఇష్టం. వీరి చేతి వంటలో ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి రాశి మారుతుంటాడు. అలాగే వీరి మూడ్ కూడా మారుతూ ఉంటుంది. ఒక నిమిషం క్రితం వరకు నవ్వుతూ ఉన్న అమ్మాయి అకస్మాత్తుగా మౌనంగా ఉండిపోవచ్చు. ఆ సమయంలో వారు తమ లోపలి ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వీరు పాత జ్ఞాపకాలను చాలా భద్రంగా దాచుకుంటారు. చిన్నప్పుడు జరిగిన విషయాలను కూడా గుర్తుపెట్టుకుని చెబుతుంటారు. బాధాకరమైన విషయాలను మర్చిపోవడం వీరికి కొంచెం కష్టం. కర్కాటక రాశి అమ్మాయిలు బాధ్యతాయుతమైన పదవుల్లో రాణిస్తారు. టీచింగ్, నర్సింగ్, సైకాలజీ, హెచ్ఆర్, సోషల్ వర్క్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ వంటి రంగాలలో వీరు అద్భుతంగా రాణిస్తారు. వీరు ఏ పని చేపట్టినా అందులో పూర్తి మనసు పెట్టి చేస్తారు. ఆఫీసులో కూడా వీరు ఒక అమ్మలా అందరినీ కలుపుకుపోతారు. వీరు డబ్బును చాలా పొదుపుగా వాడతారు. భవిష్యత్తు కోసం దాచుకోవడం వీరికి ఇష్టమైన పని. ప్రేమ విషయంలో వీరు చాలా నమ్మకస్తులు. వీరు ఫ్లర్టింగ్ చేయడం ఇష్టపడరు. ఒక్కసారి ప్రేమలో పడితే అది జీవితాంతం ఉండాలని కోరుకుంటారు. వీరికి తిరస్కరణ అంటే చాలా భయం. అందుకే ఎవరికైనా తమ మనసులోని మాట చెప్పడానికి చాలా సమయం తీసుకుంటారు. వీరికి పార్టీల కంటే ఇంట్లో కుటుంబంతో గడపడమే అత్యంత సంతోషాన్ని ఇస్తుంది. వీరు ఇల్లును చాలా శుభ్రంగా, అందంగా ఉంచుకుంటారు. కర్కాటక రాశిలో ఉన్న 3 నక్షత్రాల ప్రభావం వల్ల లక్షణాల్లో కొంచెం తేడా ఉంటుంది. మొదటగా పునర్వసు నక్షత్రం 4వ పాదం. వీరు చాలా దానగుణం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. రెండవది పుష్యమి నక్షత్రం. వీరు చాలా క్రమశిక్షణగా ఉంటారు. ధర్మబద్ధంగా బతకాలని కోరుకుంటారు. మూడవది ఆశ్లేష నక్షత్రం. వీరు చాలా తెలివైన వారు, కొంచెం లౌక్యం కలిగిన వారు. తమ వారిని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. వీరి యొక్క బలహీనతలను అధిగమించే మార్గాలు చూద్దాం. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురవుతారు. దీనికోసం ధ్యానం చేయడం మంచిది. లోకం గురించి తెలుసుకుని ప్రతి చిన్న విషయానికి బాధపడకుండా ఉండటం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మూడ్ బాలేనప్పుడు పనులను వాయిదా వేస్తుంటారు. దీన్ని నియంత్రించుకోవాలి. కర్కాటక రాశి అమ్మాయిల కోసం అదృష్ట చిట్కాలు. మీరు కర్కాటక రాశిలో పుట్టినట్లయితే మీ జీవితం మరింత సుఖమయం కావడానికి ఇప్పుడు తెలిపే సూచనలు పాటించండి. వీరికి అదృష్ట రంగు తెలుపు, వెండి రంగు. ఇవి మీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. వీరికి అదృష్ట దినం సోమవారం. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి ఇది ఉత్తమం. అదృష్ట రత్నం ముత్యం. ఇది మీ భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
మీ ఆరాధ్య దైవం పార్వతీదేవి లేదా గౌరీ పూజ చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే సోమవారం శివాభిషేకం చేయటం కూడా చాలా శ్రేయస్కరం. కర్కాటక రాశి అమ్మాయిలు ఈ ప్రపంచానికి ఒక అందమైన వరం. వారిలోని ప్రేమ, ఓర్పు మరియు ఆత్మీయత ఎంతో గొప్పవి. వారిని కొంచెం అర్థం చేసుకుని వారికి భరోసానిస్తే వారు మీకు జీవితాంతం తోడుగా ఉండే అద్భుతమైన స్నేహితురాలిగా, భార్యగా, తల్లిగా నిలుస్తారు. కర్కాటక రాశి సోదరీమణులకు చంద్ర భగవానుడి అనుగ్రహం వల్ల మనశ్శాంతి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాము. మీరు కర్కాటక రాశి వారైతే ఇప్పుడు చెప్పిన లక్షణాలలో మీకు ఏవి బాగా సరిపోయాయో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.